హలో గైస్, నమస్తే. మన కాకిపెట్ట పిల్లలు అయితే సక్సెస్ఫుల్గా 1 మంత్ కంప్లీట్ చేసుకున్నాయండి. వీళ్ళకి రెక్కలో తోక బాగా ఇరిగిపోయినాయి. అందుకని చెప్పి కట్ చేద్దామని వస్తున్నాను. ఇవాళ కట్ చేస్తాను. 1 మంత్ కంప్లీట్ అయింది. గ్రోత్ ఎలా ఉందో చెప్పండి. వీటికి మనం వాడిన ఫీడ్ వచ్చి చిక్ ఫీడ్, బాయిలర్ చిక్ ఫీడ్ వాడాం. ఇప్పుడు కోడి పిల్లలు అయితే ఇలా ఉన్నాయి. రెక్కలు కట్ చేసే వీడియో కలిపి పెడతాను. మనం కోడిపిల్లలకి రెక్కలు ఎందుకు కట్ చేస్తామంటే అండి, ఆ కోడిపిల్లలు ఈ రెక్కలు ఎదక్కోకుండా కోడిపిల్లలు వెళ్తాయి. అందుకని చెప్పి రెక్కలు కట్ చేస్తామండి. అలా మొత్తం కోడిపిల్ల అనేది కట్ చేస్తాను. ఈ కానించి కోడిపిల్లలు రెక్కలు కాకుండా కోడిపిల్లలు బాగా ఎదిగి బుద్ధిగా ఉంటాయి. ఇదిగోనండి, మొత్తం అన్నిటికి రెక్కలు కట్ చేశాక కోడిపిల్లలు ఇలా ఉన్నాయి. ఇప్పటికి 1 మంత్లో 2 సార్లు కట్ చేశానండి రెక్కలు. ఇంకా చూద్దాం ఎన్నిసార్లు కట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.